తన దాసుని చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి, ఇప్పుడు చూడండి, ఇంతమందిని చంపినందుకు ఈ ఆహాబు రాజు వెళ్ళిపోయి నీ ప్రవక్తలందరినీ కూడా ఏలియా చంపేశాడు. ఆవిడ నిజమైన దేవుడు మాట విని నిజమైన దేవుడు అద్భుతం చేశాడు, మారిందా? దేవుడు అద్భుతాలు చేసినా మూర్ఖులు దుష్టులు మారరు. ఇప్పుడు కూడా దేవుడు నిలబడి దేవుడే కనిపించి ఇది అని చెప్పినా కానీ మారుతారంటారా? మాదే గొప్పది. యెజెబెలుకు మార్పు రాలా. నిజంగా అలా జరిగిందా? అయితే నేను ఆరాధించేటువంటి ఈ బయలు ప్రవక్త దేవుడు కాదా అని మారాల్సినటువంటి యెజెబెలు ఏం చేసింది? నా ప్రవక్తలా చంపుతావని ఆ కచ్చి కట్టి అతని మీద రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే నాకు అపాయం వస్తే ఒకరోజు ఒక వార్నింగ్ పంపించిందండి ఏలియాకి వార్నింగ్ పంపిస్తే 450 మంది ప్రవక్తలను చంపిన ఏలియా, రోషం కలిగిన ఏలియా ఏం చేశాడు? ఇప్పుడు భయపడి పారిపోయాడు. సేవకుడేగా, రోషం కలిగిన వాడేగా, ప్రాణం మీద ఏం చేశాడు? ఎందుకంటే రోషం కలిగిన వాడు ఒక్కసారి ఈ యెజెబెలు మాటకి ఒక్కసారిగా నలిగిపోయాడు, పారిపోయాడు దూరంగా. ఇంకా ఎక్కడో దూరంగా మారిపోయి గుహలో దాక్కుంటాడు. అక్కడికి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడు, కొంతకాలం బదవృక్షం కింద కూర్చుంటాడు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. ఇప్పుడు యెజెబెలు ఏం చేసింది తెలుసా? దేవుని సేవకుడైనటువంటి ఒక ఏలియాని చంపేస్తానని. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. యెజెబెలు చేసిన తప్పేంటి తెలుసా? దేవుడు ఆయనే కనబరుచుకున్నాడు, అద్భుతం కదా. కనబరుచుకుంటే దేవుని సేవకుడు ప్రవక్తుడైనటువంటి ఆ ఏలియాను చంపుతానని చెప్పినందుకు తర్వాత యెజెబెలు ఎలా చచ్చిపోయిందో మీరు చూస్తారు. వార్నింగ్ ఇచ్చేసింది, ఇదిగో నీ అంతు చూస్తా చూడు, రేపు ఈవేళకి నిన్ను చంపపోతేనే నా పేరు యెజెబెలే, అధికారం ఉందని రాణినని గర్వించి దేవునికి వ్యతిరేకంగా లేచింది. దేవునికి వ్యతిరేకంగా అగ్ని కురిపించింది దేవుడే కదా, కానీ ఆ దేవునికి వ్యతిరేకంగా లేచి చంపేస్తానని ఒట్టు పెట్టుకొని ఆయన మీదకి రాగా ఆ నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం తర్వాత చూద్దాం. ఒకసారి 1 రాజులు 18వ అధ్యాయం అంతా మనం చూస్తే దేవుడంట ఆ తర్వాత సిరియా రాజుల మీదకి యుద్ధం చేయడానికి వెళితే ఆహాబుతో అంటాడు దేవుడు, ఇదిగో నువ్వేం భయపడకు, నేను నీ పక్షంగా నిలబడి వారందరితో యుద్ధం చేస్తాను, నువ్వేం భయపడకని ఆహాబుతో కూడా దేవుడు ఒక మాట ఇస్తాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను నీ చుట్టూ నిలబడి నీకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళని యుద్ధంలో ఓడిస్తానని చెప్తే ఈ యుద్ధానికి వెళ్తానంట ఆహాబు రాజు. మీరు నాయపు చూడండి, తర్వాత నేను కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను. యుద్ధానికి వెళతా ఉంటే ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా? తర్వాత సీదోన్ రాజు అయినటువంటి సిరియా రాజు బెన్హదదు వచ్చేసి యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు? నీకు అప్పగిస్తా అన్నాడు కదా, నీకు అప్పగిస్తాను, నువ్వేం భయపడకని ఆహాబుతో అప్పటికి చెప్తాడు. ఇశ్రాయేల్ రాజు దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా చెప్తే ఈ ఇశ్రాయేల్ రాజు అని ఆహాబు వారిని తరుముతుంటే బెన్హదద్ అనేటువంటి సిరియా రాజు అంట పారిపోయి తప్పించుకొని వెళ్ళిపోతాడు. దొరకపోయేసరికి అప్పుడు ఇంకో ప్రవక్త వచ్చి చెప్తాడు, ఆహాబు ఇదిగో దేవుడు నీకు అప్పగిస్తాన్నాడు ఎట్టి పరిస్థితిలో, మరి ఒక సంవత్సరంలో అతను మరలా యుద్ధానికి వస్తాడు, అప్పుడు నీవు అతను పట్టుకొని చంపాయి. నేను దేవుడిని తెలుసుకున్నట్లు నీ పక్షంగా నేను ఉండి యుద్ధం చేస్తానని మరలా ఆహాబుతో చెప్తాడు దేవుడు. ఆహాబు చెడ్డవాడైనప్పటికీ ఆయన గోత్రాలు 2 ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుడు కదా. ఆ గోత్రాలు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి ఈ ఆహాబు రాజు ఏం చేస్తారంటే ఈ 10 గోత్రాల నుంచి వచ్చినటువంటి వాడు కూడా దేవుని ప్రజలే కాబట్టి వారికి యుద్ధంలో విజయం ఇవ్వడం కోసం ఆహాబు కూడా సహాయం చేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ తర్వాత ఆహాబు దేవుని మాటను లక్ష్య పెట్టాడు. తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుని దగ్గరికి వస్తాడు, అంతే బాగుంది. సిరియరాజు అంట నెక్స్ట్ ఇయర్ వస్తాడంట. వచ్చినప్పుడు యుద్ధానికి వస్తాడు, లక్షల మందిని తీసుకుని యుద్ధానికి రాగానే ఎదురెదురు గుడారాలు వేసుకొని, అంటే ఎట్లా తెలుసా? యుద్ధము పగలే చేయాలి కానీ రాత్రి మాత్రమో చేయకూడదు. అందుకే యెహోషువ సూర్యుడిని ఆపేశాడు. ఎందుకని? యుద్ధము ఆగిపోతే మళ్ళీ రేపు చేయాలి కాబట్టి యుద్ధం కొనసాగించాలని యెహోషువ ఏం చేశాడు? పగలు ఉండేట్లు ప్రార్థన చేశాడు. వీళ్ళంటే గుడారాలు వేసుకొని యుద్ధ రంగంలో ఉంటే ఈ సైన్యం ఆహాబు సైన్యం నుంచి కొంతమంది వెళ్ళి 1,00,000 మందిని సిరియా రాజు సైన్యాన్ని బెన్హదదుని వీళ్ళు ఏం చేశారు? హతమార్చేశారు. అంటే యుద్ధంలో దేవుడు విజయం ఇస్తాడు. తర్వాత ఆ సిరియా రాజు పట్టుకోవడానికి వెళితే ఆ సిరియా రాజు అంట ఇద్దరిని పంపించి ముసుగులు వేసుకొని గొను పట్టలు వేసుకొని వాళ్ళు అంటారంట, అయ్యా ఇదిగో మాకు సిరియా రాజు పంపించాడు. 32వ వచనం చూడండి, 20వ అధ్యాయం 32వ వచనం చూడండి. కావున వారు తమ నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని మనవచ్చేడికి మమ్మల్ని పంపినని చెప్పగా, అప్పుడు ఏమంటున్నాడు ఈయన? బెన్హదదు నా సహోదరుడు, అతను ఇంకా సజీవుడే ఉన్నాడని అడిగినప్పుడు ఆ మనుషుల సంగతి గ్రహించేది మనసును ఎలాగున్నదో నిత్యం గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడు అని చెప్పగా,
అతను మీరు వెళ్ళి అతను తోడుకొని రండి, నేను బెనహదత్ తన ఎద్దుకు రాగా అతను రథం మీద ఎక్కించుకున్నాను. అతను బెనహదత్ ఏం చేశాడంటే సంధి చేసుకున్నాను. 34 వచ్చిన చూడండి. అంతటా బెనహదత్ తన తండ్రి చేతిలోంచి తీసుకుని పట్టణాన్ని మరలా అప్పగించేది. మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమ వీధులను కట్టించుకొనవచ్చును కనుక అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారం నీతో సంధి చేసుకొని నిన్ను పంపివేదనని అతనితో సంధి చేసి అతనిని దేవుడు ఏం చెప్పాడంటే అతను నీకు అప్పగిస్తానన్నాడు. ముందు చదువుకుంటే ముందు అధ్యాయంలో అతను అప్పగిస్తానో నువ్వు అతని మీద జయించు అంటాడు. కానీ ఎవరైతే ముసుగు వేసుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చి సంధి చేయడానికి అడుగుతారు, రాజును పంపించకుండా ఇద్దరు సేవకులు వస్తారు. సరే నేను ఆయనకి సహోదరుడిని కాబట్టి ఆయన ఏం చంపను, సంధి చేస్తాను రమ్మని చెప్పి పిలిపించి ఆహాబును విడిచిపెట్టి పంపించేస్తాను. దేవునికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను శపించిన వారిని నువ్వెందుకు విడిచిపెట్టావు అంటాడు ఆహాబుతో. 35 వచ్చిన చూడండి ఒకసారి, 20 అధ్యాయము. ఆయన ప్రవక్త శిష్యులో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చలికాలంతో నన్ను కొట్టుమని అతన్ని కొట్టుటకు ఒప్పకపోయిన వాడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోపడకపోతే కనుక నిన్ను విడిచిపోగానే సింహం నేను చంపునని అతనితో చెప్పిన. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి 42 వచ్చింది ఒకసారి, 42. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చింది, నేను శపించిన మనుషుని నీవు నీ చేతి నుండి తప్పించుకొని పోనిచ్చితి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులు అప్పగింపబడుతున్న రాజుతో అనగా ఇశ్రాయేల్ రాజు మూతి ముడుచుకున్న వాడే కోపంతో షోమ్రోనులో తన నగరకు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? ఆహాబ్. దేవుడు ఏం చెప్పాడు? అతను జయించి రాజ్యం పట్టుకో అంటే అతను విడిచిపెట్టేసి క్షమాపణ ఇచ్చేసి, క్షమాపణ ఇవ్వడం మంచిది కానీ దేవుడు శపించిన దాన్ని మనం పట్టుకోకూడదు. గతంలో కూడా యెహోషువ కాలంలో కూడా చెప్పా, శపించబడిన దాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని ఇద్దరు తెచ్చేసుకొని ఇంట్లో గుడనకి దాచుకున్నారు. దాన్ని బట్టి హాయి మీద విజయం రాదు వాళ్ళకి. గుర్తుంది మీ అందరికీ అదే వాక్యం. దేవుడు శపించబడిన దాన్ని మనం ముట్టుకోకూడదు, దాన్ని కనికరించకూడదు. ఇది కనికరించి వదిలేస్తే మా ప్రవక్త చెప్తాడు, ఇదిగో ఆహాబు, దేవుడు శపించిన దాన్ని నువ్వేం చేసావు? అతన్ని విడిచిపెట్టి సంధి చేసుకున్నావు కాబట్టి అతని ప్రాణాన్ని చంపకుండా ఉన్నా కాబట్టి అతని ప్రాణం బదులుగా నీ ప్రాణము, ఓకే, అతని జనుల బదులుగా నీ జనులు హతమైపోతారు అని చెప్పగానే ఈ ఇజ్రాయెల్ రాజుకి ఏమొచ్చిందంట? మూతి ముడుచుకున్నాడు. అంటే అలిగాడు, అలిగి కోపం తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పింది ఏది చేయడు ఆహాబు, చెడ్డరాజు కదా. దేవుడు ఏది చెప్తా యాంటీ చేస్తూ ఉంటాడు అన్నీ. విజయం ఇస్తాను, వెళ్ళి విజయం సాధించరా బాబు అంటే అది విడిచిపెట్టి, ఆ సహోదరుడే కానీ విడిచిపెట్టాడు. అంత మంచోడేం కాదు, పట్టణాలు ఇచ్చాడుగా ఇంకెందుకు ఆడుతూ అనుకున్నాడేమో. కానీ దేవుడు మాట సెలవిచ్చాడు కదా, అతని బదులుగా నిన్ను చంపేస్తాను, అతని ప్రజలకు బదులుగా నీ ప్రజలు నేను అప్పగించేస్తాను. ఇప్పుడు మీకు ఒక మూతి ముడుచుకుని ఇంటికి వచ్చావు కదా, 21 అధ్యాయం చూడండి ఒకసారి. ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజు ఆహాబు నగరం అనుకుని ఇజ్రాయేల్ వాడు నాబోతు ఒక ద్రాక్ష తోట ఏముందంటే ఆయనకి ఈ స్టోరీ మీద తెలుసా? ఇందులో 2 క్యారెక్టర్స్ భయంకరంగా ఉంటాయి. ఇక్కడ నుండి తీర్పు దేవుడిది ఎలా ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే దేవుడు ఆహాబు గురించి ఇప్పుడు దాకా ఆలోచిస్తే ఆహాబు చెడ్డవాడు, యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని దేవత విగ్రహం నిరూపించాడు, బాగా చెడ్డ కార్యాలను చేశాడు. తర్వాత ఏంటి, ఒకసారి యుద్ధం జరిగితే దేవుడు అయినప్పటికీ కూడా ఆహాబు రాజుకి యుద్ధం చేస్తాను, యుద్ధంలో నీకు సహాయం చేస్తాను, అతని సిరియాను ఎదిరించి అతన్ని చంపేయంటే కాదని అతను పంపించేసి ఆయన్ని సంధి చేసుకున్నాడు. దేవుడు కోపం ఆయన మీదకి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చి దేవుని మీద అడిగాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే అసలే చిరాగ్గా ఉంటే ఇక్కడ ఏం జరిగిందంట, ఒక నాబోతు అనే కానీ ద్రాక్ష తోట ఉందంట. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరం అనుకున్నది కనుక నాకు తోటకూరకేమో, నా కూర తోటకేమని దాన్ని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఇళ్ళ దాన్ని క్రయమునిక్కమని అడిగాను. మంచిగానే అడిగాడు ఆహాబు. నా పక్కన ఇప్పుడు ఎవరైనా మీ ఇంటి పక్కన స్థలం ఉందానికి మీరేం చేస్తారు? కలుపుకోవాలనుకుంటారు. ఈయన ఆశపడ్డాడు, ఎలాగైనా ఇస్తాడేమో అని అడిగాడు. ఆయన ఏమన్నా తెలుసా, అందుకు నా పిత్రార్జితం నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రం వల్లపడదని చెప్పాడు. అది నా తండ్రి ఇచ్చిన ఆస్తయ్యా, నేను ఇవ్వడానికి కష్టంలే, ఏమనుకోవద్దు అని చెప్పాడు. తర్వాత 4, నా పిత్రార్జితం నీకు నేను ఇజ్రాయేలు నాబోతుతో చెప్పిన దాని మీద ఆహాబు మూతి ముడుచుకున్నవాడే మరలా ఏం చేశాడు? ఈ ఆహాబు చేసే చెడ్డ పనులు కాక 14 మూతి ముడుచుకోవడం అలగటం ఎక్కువైపోయింది. అంతే కదా, మళ్ళీ మూతి ముడుచుకున్నాడు. భలే రాశాడు బైబిల్లో ఇక్కడ. ముందే మూతి ముడుచుకున్నాడు, ఇప్పుడు కూడా మరలా మూతి ముడుచుకున్నాడు. ఎందుకు మూతి ముడుచుకున్నాడు? నేను అనుకున్నది జరగట్లేదురా బాబు, అడుగుతేనే దేవుడు ఎడ చేశాడు. మీరు ఏదైనా విషయంలో ఫెయిల్ అయ్యారనుకో, ఇంకో పని చేస్తారనుకో, అది ఫెయిల్ అయ్యారనుకో, మీరేం చేస్తారు? ఎందుకు ఈ జీవితం బాబు అని చెప్పేసి మూతి ముడుచుకొని ఒక రకంగా అగ్లీ ఫేస్ పెట్టేస్తారు. ఆయన అంట మరలా మూతి ముడుచుకొని ఏం చేశాడు? కోపంతో నగరకు పోయి మంచం మీద పడుకొని ఎవరితో మాట్లాడక భోజనం చేయక
ఎవడి మీద అడుగుతాడండి? నాకు అర్థం కదేనా, రాజు కదా, అన్నం కూడా తినలేదంట. ఏం తక్కువైంది ఆయనకి? ఆ ఎవరో పెత్తాల జీతం నాది, నేను ఇవ్వలేనయ్యా, నా వల్ల కాదంటే దానికి మూతి ముడిచి ఆనందంగా పడుకున్నాడు. అలిగే రాజు. తర్వాత అంతటా అతని భార్య యెజబెల్. ఇప్పుడు యెజబెల్ అంటారు ఏందండి? యెజబెల్ అంటే ఎవరు చెప్పండి? రాక్షసి. మూతి ముడుచుకుంటే భార్య వచ్చేసి, ఆయన ఎందుకు నువ్వు ఇలా మూతి ముడుచుకున్నావు, ఎందుకు భోజనం చేయట్లేదని అడిగితే, అందుకో అతడు ఆమెతో ఆరోచన, నీ ద్రాక్ష తోటను క్రయం నాకిమ్ము, లేక అనుకూలమైన దాన్ని మారుగా మరి ద్రాక్ష ఇచ్చేదని యెజ్రెయేలు నాబోతు నేను చెప్పగా, అతను ఆ ద్రాక్షతో నీకు ఈయన నేను, అందుకు అతని భార్య అని యెజబెలు, ఇశ్రాయేలుతో నీవు ఇప్పుడు రాజ్యప్రభావం చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, నేను యెజ్రెయేలు నాబోతు ద్రాక్ష నీకు ఇప్పించింది. అతనితో ఏం చెప్పింది? ఏం వరి అవ్వక, నువ్వు కోరుకున్నది నీకు వస్తుంది, లేచి అన్నది నువ్వు, నీకు రాజ్యం లేదా? ఏమంది? నీకు రాజ్యం లేదా? గుర్తు చేసి నీ అధికారం, జాగ్రత్తగా ఉండి వెళ్ళేసి అన్నం తినేసే, నీది నీకు వస్తుందని చెప్పిందండి. తర్వాత ఏం చేసింది? ఆహాబు పేరిట తాకీదు రాయించి 8వ వచనంలో అతని ముద్రించి నాబోతు నివాసం చేసిన పట్టణ పెద్దలకు సామంతులకు పంపేసింది. అసలు కిలాడి రాణి కదా, అవి ఏం చేసిందంటే ఈ ముద్ర వేసి పంపించేసిందండి. ఆ తాకీదు రాయించిన ఉపవాస దినము జరగవాలని మీరు చాటిన నాబోతు జనులు నిలబెట్టి, నీవు దేవునిని రాజును దూషించు, అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మళ్ళీ 2 మనుషులను. అసలు నిజంగా దేవుని దూషించాడు, రాజును దూషించాడు ఆయన నాబోతుని? ఆయన లేదు, అయ్యా నా వల్ల పడదు, నా తండ్రి ఆస్తి నేను ఇవ్వలేను అని మంచిగా చెప్పాడు. ఈడెళ్ళి నాకు ఈయనని చెప్పాడు భార్యతో. ఇంకా కోపం వచ్చి చూడండి, జరిగింది ఒకటైతే ఈయన వెళ్ళి భార్యతో చెప్పింది ఇంకో విధంగా చెప్పాడు. ఆ భార్య ఏం చేసింది? ఈ 2 పక్కన పెట్టేసి కొత్త స్టోరీ వెళ్ళేసింది. ఏంటి? అదిగో దేవుని రాజును దూషించాడు నాబోతు అని 2 సాక్షులను, దొంగ సాక్షులను పెట్టేసి ఆయన ఏం చేసినా తీర్పు దిక ఆయన తీసుకుని రాళ్లతో చావగొట్టండి. 11 వచ్చిన అతని పట్టణ పెద్దలు పట్టణం చేసి సామంతులు యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఎట్లా వారు ఉపవాసం చాటించి నాబోతుని జనుల యొద్ద నిలబెట్టినప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించిన తమ జనుల సమక్షం నాబోతు మీద సాక్ష్యం పలుకుగా వారు పట్టణంలో బయట తీసుకుని రాళ్లతో నాబోతుని చంపేసిందండి. ఎవరు చంపింది? యెజబెలేనా లేకపోతే 2 సాక్షుల? 2 సాక్షుల ద్వారా ప్రజలు పెద్దలతో చంపించింది. చాలా తెలివిగా చేసింది, అవునా? ఆయన చేయని దానిని కూడా ఆయన మీద పెట్టేసి అబద్ధ సాక్ష్యం పలికి అదే నిజమని చెప్పి చంపేశారు. నాబోతుని అన్యాయంగా చచ్చిపోయాయి. ఇప్పుడు ఆ తర్వాత చూడండి, నాబోతు రాతి దెబ్బతే మరణమైన వారు యెజబెలునకు వర్తమానం పంపగా 15 నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతను చనిపోయిన కనుక నీవు లేచి యెజ్రెయేలున నాబోతు క్రయములకు నీనులకు పోయిన ద్రాక్షతోడ స్వాధీనపరచుకున్న ఆహాబుతో, నాబోతు చనిపోయిన ఆహాబు విని లేచి యెజ్రెయేలున నాబోతు ద్రాక్షతోడ స్వాధీనపరచుకొని పోయెను. అర్థమవుతుందా? ఇష్టానుసారంగా భార్య చేసి భర్త చెప్పింది, వెళ్ళి స్వాధీనం చేసుకుని ఇంకా చచ్చిపోయాడు అని చెప్పి నేను బయలుదేరి దాన్ని తీసుకోబోతాను. ఇప్పుడు ఇంకొక స్టోరీ జరుగుతుంది చూడండి. 17 వచ్చిన అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షం ఇలాగూ, నీవు లేచి షోమ్రోను ఇశ్రాయేలు ఆహాబు ఎదుర్కొంటకు బయలుదేరము, అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు, దాన్ని స్వాధీనపరచుకొని పోయాను, నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకుని నీవు నాబోతును చంపితీవి కదా. ఆ విషయం ఎవరికైనా తెలుసా? దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. నీవు చంపితీవి కదా, యెహోవా సెలవిచ్చిన ఏ స్థలం మంది కుక్కలు నాబోతు రక్తంలో నాకును, ఆ స్థలం మంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అతనితో. ఏలియా ప్రవక్త ఇంతకుముందు వచ్చి నువ్వు సరి చేసుకో, వర్షం కురవట్లేదు, దేవుని దగ్గర రా అని చెప్తే వినలా. ఇప్పుడు మరలా 2వసారి వచ్చి హెచ్చరించాడు ఏలియా ప్రవక్త. ఏమని? ఇదిగో నువ్వు నాబోతుని చంపించు. ఎక్కడైతే నాబోతు రాళ్ళతో కొడితే రక్తం గారితే కుక్కలు వచ్చి నాకినే చూసావా, సేమ్ అదే ప్లేస్లో దేవుడు నిన్ను కూడా అలాగే ప్రతిఫలం. కీడుకు మనం చేసినది ఎవరికి తెలియదు కీడు అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రవక్త ద్వారా పలికించాడు. ఈ కత్తి పట్టినవాడు కత్తితో చచ్చిపోతున్న బైబిల్లో ఉంది, తెలుసా మీకు? అందుకే రౌడీ షీట్లో ఉన్నవాడు, రౌడీలు కత్తి పట్టుకుని ఎవరిని చెప్తే వాడు ఒకరోజు చంపబడతాడు. మనం ఏదైతే మోసం చేస్తామో ఆ మోసం వచ్చేస్తుంది మన మీదకి. కాబట్టి ఇతను ఇలా చేసి ప్రవక్త చెప్పిన తర్వాత, ప్రవక్త మాటలను బట్టి అంట కుక్కలు వచ్చినాయి ఇది నాకేస్తాయని చెప్తే, ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే, తర్వాత అంతా మీరు చదువుకోండి. 20లో అంతటా ఆహాబు ఏలియాను చూసి నా పక్కవాడ నా చేత చిక్కుబడుతున్నాను పొలకు ఏలియా ఎట్లను, ఇదంతా మీరు చదవండి. తర్వాత నేను కొన్ని 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 25వ వచనం తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత
23 కూడా చదువు. మరి యెజెబెలు యొక్క యెహోవా సెలవు ఇచ్చినది మనక ఇజ్రాయేలు ప్రకారం కుక్కలు యెజెబెలును మళ్ళీ ఎవరిని తినేస్తాయి అంటే ఇప్పుడు యెజెబెలును కుక్కలు ఎక్కడ తినేస్తే కూడా చెప్పాడు. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేను, బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు యెజెబెలు ప్రజలను కూడా కుక్కలు పక్షులు తినేస్తాయి అని చెప్పి. ఇప్పుడు 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి చికిడు చేయ తను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవ్వడు కూడా ఏం చేశాడు పాపం ఇక్కడ చెప్పండి. కుక్కలు అది నిన్న ఆకాలి తినేస్తాయి అనేది కారణం ఎవరయ్యారు దానికి చెప్పండి? భార్య అయిన యెజెబెలు మాట విన్నాడండి. భార్య మాట విని ఇక్కడ కరెక్ట్గా చూడండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడేవాడు ఇజ్రాయెల్ రాజు అయ్యుండి ఇజ్రాయెల్ క్షేమం కోరకుండా ఆ బయలు ప్రవక్త భార్య యెజెబెలుని వివాహం చేసుకుని ఆమె చెప్పిందల్లా చేసి దేవునికి వ్యతిరేకంగా చివరికి తన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. ఎవరంట? ఆహాబ్. కాబట్టి ఇలాంటి దుర్మార్గుడు భార్య మాట విని చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరు చెప్పండి బైబిల్లో. అంటే భార్యలందరూ కూడా నేను చెప్పట్లా, చెడిపోయిన వాళ్ళ గురించి అడుగుతున్నా. భార్య మాట విని చెడిపోయిన వాళ్ళు ఎవరు? అవ్వ మాటిని ఆదాం చెడిపోయాడు, అమ్మ అవ్వగా చెడిపోయింది. ఇప్పుడు పండు తినొద్దని దేవుడు అవ్వాదని చెప్పాడు కదా, అవునా? పండు తినొద్దని చెప్పాడు. ఆదాము తినలా నిజంగానే, పిల్లలు మాట్లాడొద్దు. ఆదాము తినలా నిజంగానే. రోజు అవ్వ వెళ్ళిపోతుంది, దాని ఎంక చూస్తుంది, కళ్ళు చక్కగా కనపడుతుంది. అవేం చేసింది? కొన్ని తిని తన భర్తకు కూడా. ఇప్పుడు సృష్టి పడిపోవడానికి మొట్టమొదట ఎవరు మాట ఉన్నారు? ఆదాము హవ్వ మాట విని పండు. పిల్లలు కూర్చోండి, డిస్టర్బ్గా ఉంది, కూర్చోవాలి. ఆదాము హవ్వ మాట విని పండు తిన్నాడు కాబట్టి సృష్టి అంతా కూడా పడిపోయిందండి. మొట్టమొదట భార్య మాట విని భ్రష్టుడైపోయాడు ఆదాము. ఇంకా తర్వాత ఇంకెవరు ఉన్నారా భార్యల మాటలు విని పడిపోయినా? మీకే తెలియాలి. అననీయ సప్పిరాలు కూడా ఇద్దరు ఒక మాట అనుకున్నారు. ఎవరి మాట ఎవరంటే ఇద్దరు దొంగలు, ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుని ఇద్దరు మోసం చేశారు. భార్య మాట విని ఇలా చేద్దాం అలా చేద్దాం. ఓకే, ఇంకా మనం చూస్తే భార్య మాట విని చెడిపోయిన వాళ్ళు సొలొమోను కూడా ఉన్నాడు. అబ్రహాము గురించి ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి నీకు బిడ్డలు ఇస్తాన్నాడు కదా, కానీ నేనేం చేశాడు? దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహాంతో, అయ్యా అన్ని విషయాలు నీ భార్య శారా మాట అన్నాడు. అన్నీ వినమన్నాడు కానీ నేనేం చేశాడు? నేనేసాడు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. అప్పుడు పిల్లలు పుట్టినా ముసలాడు అయిపోయినాయి, 99 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా నా వల్ల కాదు, 80 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చి అనుకున్నాడు కాబట్టి విన్నాడండి. అయితే అబ్రహాం చాలా మంచివాడు, వినేవాడు కాదు. ఒక్కడో ఒక చిన్న తప్పు చేశాడు. ఆ మాట వినటం వల్ల ఇప్పుడు ఏమైపోయింది? ఉగ్రవాదం వచ్చిందా లేదా? ఇప్పుడు ఆహాబు తన భార్యని యెజెబెలు మాట వినటం ద్వారా నేను చెప్పే వాక్యంలో మీరు మిస్అండర్స్టాండింగ్, భార్య మాట వినటం వల్ల చెడిపోవటం కాదు. దుష్టురాలైన భార్యలు ఉంటే వాళ్ళ మాటలు వినొద్దు. ఆ దుష్టులైన వాళ్ళు ఎవరంటే, ఏమండి ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా, మీరు మాంసం తెచ్చి చేపలు తెచ్చి పెట్టండి, నేను వండుతాను ఆడ చర్చికి అంటే వాళ్ళ మాట వినొద్దు. మీరు వాళ్ళ ముఖాన్ని పడి వచ్చేయండి. మనం పేరుకి వెళ్దామండి, టైం అవుతుంది అనుకుంటే వాళ్ళ మాట వినండి. ఎందుకని? దేవునికి దూరం చేసేవాళ్ళు ఎవరైతే దుష్టులు ఉంటే వాళ్ళ మాట అప్పుడు మీరు వినొద్దు. ఇదే కాదు, ఏ విషయంలోనైనా దేవునికి దూరం చేసే స్థితి తెచ్చేటువంటి మాట భార్య కానీ భర్త కానీ చెబితే మనం వినాల్సిన అవసరము లేదు. భార్య కానీ భర్త కానీ దేవునికి విరోధంగా లేచేవారి మాట మాత్రం మీరు వినవద్దు. అందుకే ఆహాబు గురించి దుష్టుడైన ఆహాబు వంటి వాడు ఎవడు కూడా లేడండి. భార్య మాట విని చెడిపోయాడండి. కుక్కలు నాకేలాగా చచ్చిపోయా, కుక్కల చేత చంపబడి కుక్కలు నాకేలాగా రక్తాన్ని చేసిన దౌర్భాగ్యమైన స్థితిలో చచ్చిపోయిన స్థితి వచ్చిందంటే కేవలం యెజెబెలు చేసుకోవడం పెద్ద తప్పది. ఇజ్రాయేల్ రాజు అయ్యి ఉండి దేవుని యొక్క లెక్క ప్రకారం ఇజ్రాయేల్లో చేసుకోకుండా బయటికి వెళ్ళిపోయి అన్యుల్లో చేసుకుని వచ్చినందువల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా. ఈరోజు చాలామంది కూడా వివాహ విషయంలో చాలా తప్పులు చేసేసి యవన కాలంలో ఉన్నప్పుడు ఆ అన్యులు అంటే నేను ఇక్కడ విశ్వాసి అవిశ్వాసి అది ఏ కులాల మతాల గురించి చెప్పట్లా, క్రిస్టియన్స్లో కూడా చేసుకుని అవిశ్వాసం చేసుకుని బాధపడిన వాళ్ళు లేరా? వాడు తాగుతూ తిరుగుతున్నాడు అనుకో, జీవితాంతులు ప్రార్థన చేయాలి, కొడతానే ఉంటాడు. అయ్యా ఎందుకు నాకు బాధ అంటే, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? అందుకే దేవుడు చెప్పాడు ముందే, విశ్వాసికి అవిశ్వాసతో సాంగత్యము లేదు. మనం చేసే మిస్టేక్స్ వల్లనే మనం చాలా బాధపడుతూ ఉన్నామండి. కాబట్టి వివాహ విషయాల్లో విశ్వాసిని చూసుకోండి, కానీ అవిశ్వాసిని మాత్రం చూడదు. అంటే నేను క్యాస్ట్ గురించి చెప్పట్లేదు, ఏ క్యాస్ట్ అయినా విశ్వాసం చేసుకోవచ్చు మనం. కాబట్టి విశ్వాసిని సహవాసం ఉండాలి. యెజెబెలుని చేసుకొని ఆహాబు చేసిన తప్పు ఇదే. కాబట్టి ఆయన ఏమైపోయాడంట? ఇదైపోయాడు. ఓకే, తర్వాత
ఈయన తర్వాత ఏం జరిగింది, ఎక్కడైతే చచ్చిపోయాడు అక్కడ వచ్చేసి ఇంకొక విషయం కూడా జరిగింది. ఏంటంటే అది సరే, ఈ 21వ అధ్యాయంలోనే 27వ వచనం చూడండి, 21-27. ఆహాబు ఈ మాటలు విని తమ వస్త్రం చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పొరుండి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బినేయులకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చిన ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతని వినయంగా ప్రవర్తించేత ఆ అపాయం అతని కాలమున సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం ముందు అతని కుటుంబీకుల మీద నేను చూడండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆహాబు చచ్చిపోయాడు కుక్కల చేత. ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడు ఈ మాటలో, ఈ ఆహాబు వెంటనే ఏం చేసి తెలుసా, దుర్మార్గుడైనటువంటి ఆహాబు అయినప్పటికీ చివరికి ఆయన ఏం చేసా, వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమయ్యేలాగు ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? దుర్మార్గుడైన వాడైనప్పటికీ దేవునికి భయపడి వినయంగా ప్రవర్తించి దేవుని మనస్సు మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, కనికరిస్తాడు. కాబట్టి నేను అతని కీడును ఇప్పుడు తీసుకురాను, కానీ ఆయన కుమారుని కాలంలో నేను కీడు రప్పిస్తాను. ఇప్పుడు ఆహాబు మీద కీడు వచ్చిందా? రావాల్సిన కీడు అంతా తప్పించుకున్నాడు. దేనివల్ల? ఉపవాస ప్రార్థన వల్ల, పశ్చాత్తాపడటం వల్ల. యోనా నినెవే ప్రాంతంలో కూడా వెళ్ళి 40 దినాలు సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మనసు మార్చుకొని దేవుని వైపుకు తిరిగారు. కాబట్టి దేవుడు వారి మీదకి వస్తానన్న ఉగ్రతను దేవుడు తప్పించేశాడు. ఈరోజు మీ మీదకి రావాల్సిన ఉగ్రతను దేవుడు తప్పించాలంటే మనం ఏం చేయాలి? తప్పు తెలుసుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. ఆహాబు లాంటి దుర్మార్గుడైన వాడు కూడా చివరికి దేవుని దగ్గర మొర్రపెట్టుడు చేత ఆహాబును దేవుడు అక్కడ క్షమించి అతని కుమారుల కాలంలో అపాయం తెప్పించాడండి. ఓకే, తర్వాత ఇక చివరిగా 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. మీకు విషయం తెలుసా, పోయిన వారు యెహోషాపాతు గురించి చెప్పే కదా. ఇప్పుడు యెహోషాపాతు కుమారునికి ఎవరు కుమార్తెను చేసుకున్నాడు కదా. 1000 మందినప్పుడు మీకు గుర్తుందా? 1000 మందినప్పుడు మాట్లాడుకొని యుద్ధానికి వెళ్దాం వస్తామని అడుగుతారు, గుర్తుందా? యుద్ధానికి వెళ్దాం వస్తావా? ఇదిగో నా యుద్ధంలో నువ్వేం చేస్తావు అంటే మారు వేషం వేసుకొని నేను వస్తాను, నువ్వు మా రాజుకి వెళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, సిరిరాజులు ఏమనుకుంటారు, ఈ ఆహాబుని చంపాలనుకుంటున్నా. ఆల్రెడీ ఇందాక పారిపేటకి బెనహద్దు ఒకడు, వాడు ఏం చేస్తారు, ఇతన్ని చంపాలని చూస్తున్నాడు కదా. కాబట్టి యుద్ధానికి వెళ్ళి ఇతని సహాయం చేత ఆయన గెలుద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యెహోషాపాతు చుట్టూ ఈయన రాజు అనుకొని బళ్ళాలు పెట్టారో యెహోవాకు ప్రార్థన చేస్తాడు యెహోషాపాతు కదా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను తప్పిస్తాడు. మరలా వచ్చి ఆ రోజు ఆహాబుని చంపేస్తాడు. గుర్తుంది మీకు ఆ స్టోరీ? ఆహాబు రాజు చచ్చిపోతాడు, చివరికి చచ్చిపోతాడు. అంటే కుక్కలు వచ్చి నాకేది అని చూస్తే యెజెబెలు దారుణంగా చచ్చిపోతుంది, కానీ ఇక్కడ యుద్ధంలో మరలా ఆహాబు చనిపోతాడు. కాబట్టి ఈ యుద్ధము ఫినిష్ అయిపోయిన తర్వాత ఆహాబు స్టోరీ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు దేవుడు వారిని ఎట్లయినా చంపేసి నేను నాశనం చేస్తానంటే ఆ ఉగ్రతను తప్పించింది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉపవాస ప్రార్థన. ఆహాబు లాంటి దౌర్భాగ్యుడు దుర్మార్గుడైనటువంటి అతను కూడా ప్రార్థన ద్వారా ఘోరమైన మరణాన్ని, రాజు కాబట్టి యుద్ధంలో చచ్చిపోవాల్సింది కూడా చనిపోయాడు తర్వాత. ఓకే, మీకు ఆహాబు స్టోరీ అర్థమైంది అందరికీ? మొదటి నుండి ఒక్క నిమిషం చెప్పండి ఒకసారి. ఆహాబు ఎవరి కుమారుడు? ఒమ్రీనా జిమ్రీనా? ఒమ్రీ. ఈ ఆహాబు ఇశ్రాయేలు రాజులందరికంటే మంచివాడు చెడ్డవాడా? అందరికన్నా చెడ్డవాడు. వాళ్ళందరి నుంచి ఎక్కువ పాపాలు చేసి దేవుని కోపాన్ని తీసుకొచ్చాడు. తర్వాత ఏలే ద్వారా ఆయన చేత హెచ్చరించబడ్డాడు. 3 సంవత్సరాలు కరువు వచ్చేసింది దేశం మొత్తం మీద. తర్వాత బయలు ప్రవక్తను పెంచి పోషిస్తుంటే మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? ఇదిగో నేను ఏలియా వచ్చి వారితో ఛాలెంజ్ చేసి కర్మేలు పర్వతాన్ని తీసుకెళ్ళి అగ్నిని ఆకాశం నుండి దింపి యెజెబెలు పోషించిన ప్రవక్తలందరినీ 450 మందిని చంపేస్తాడు. చంపగానే యెజెబెలు ఏం చేస్తే, ఇక ఇదిగో దుష్టుడైనటువంటి నేను రేపు నేను చంపకపోతే నా అపాయం నా మీదకి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి వర్తమానం పంపింది. దాన్ని చూసి ఏలి ఏమైపోయాడు? పారిపోయి దాక్కున్నాడు కొంతకాలం అయితే. ఆ స్టోరీ అందరితో అయిపోయింది. తర్వాత మరలా ఈ ఆహాబు గురించి మనం ఆలోచిస్తే, ఈ ఆహాబు తర్వాత వీళ్ళందరిని చంపి మరలా పట్టణానికి వెళ్ళిపోతే అక్కడ నాబోతు ద్రాక్ష తోట అడిగితే ఇయ్యలేదని చెప్పేసి ముఖం ముడుచుకొని కూర్చుంటే రాజుని పంపించేశాడు కదా, చంపకుండా శపించబడిన రాజుని. అందుకని దేవుడు ఏం చేసి తన ప్రాణాన్ని బదులుగా నీ ప్రాణము, నీ జనుల ప్రాణము ఇది నెరవేర్చబడిన తర్వాత తన ప్రాణం పోతుంది యుద్ధంలో. అది చెప్పిన తర్వాత నాబోతు ద్రాక్ష తోటను ఏం చేశాడైనా తీసుకున్నాడు, స్వాధీనపరచుకున్నాడు, చంపించేశాడు నాబోతుని. ఆ శాపం వారి మీద ఉంది.
ఆ తర్వాత యెజెబెలు పన్నాగం వేసి మొత్తం నాబోతుని ఇద్దరు సాక్షులను పెట్టి చంపించేస్తారు. ఇది మీ మీదకి వస్తే దోషమని చెప్పాడు దేవుడు. తర్వాత మీరు చేసిన పనికి కుక్కలు మీకు వచ్చి నాగేస్తే నువ్వు భార్య మాట ఏమైనా దౌర్భాగ్యం చెప్పగానే ఈ ఆహాబు ఏం చేశాడు? చివరికెళ్ళి గోనె పట్ట కట్టుకొని బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏలిన ఇదిగో అతడు మార్పు చెందాడు కాబట్టి తన మీద ఎక్కువ రాకుండా నేను ఇప్పుడు కాపాడుతాను, తన కుమారుని కాలంలో జరిగిస్తానని చెప్తాడు. ఆ తర్వాత మరలా యెహోషాపాతు ఈ వివాహం జరిగింది కదా, వివాహం జరిగిన తర్వాత యెహోషాపాతు వచ్చి వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు మారువేషంలో ఉన్నప్పుడు అతను వచ్చి మరలా ఇతన్ని చంపేస్తాడు. ఇది ఆహాబు స్టోరీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆహాబు కార్యాల గురించి మనం ఆలోచిస్తే భార్య మాట విని దేవునికి విరోధంగా లేచాడు. భార్య మాట విని అననీయ సప్పిరాలు ఇద్దరు ఒక మాట చెప్పుకొని దేవునికి విరోధంగా లేచి ప్రాణం పోగొట్టుకున్నారండి. అవ్వాదము కూడా దేవునికి విరోధంగా లేచి వారు కూడా ఏం చేశారు? మరణం అనేది పరిచయం చేసింది వాళ్ళే. కాబట్టి ఈరోజు మీరు ఒకటే నేర్చుకోండి. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? భార్యల మాటలు ఎప్పుడు మంచిగా వినాలా? మీకేమర్థం చెప్పండి, నేను అడుగుతాను. మీకేమర్థమైంది? భార్య మాట వినాలా వినకూడదా? మంచి మాట వినాలి, చెడ్డ మాట వినొద్దు. దేవునికి వ్యతిరేకంగా లేచే మాట ఎవరు చెప్పినా భార్యలే కాదండి, దేవునికి విరోధంగా చేసే మాట ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా బయట వాళ్ళు చెప్పినా దేవునికి వ్యతిరేకం చేసేది ఏ మాట మీరు ఎప్పుడు ఎక్కడ వినవద్దు. అర్థమవుతుందా? రాజు చెప్పాడు, ఇదిగో దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోతో మీరు ఈ విగ్రహానికి మొక్కనంటే రాజా నువ్వు ముచ్చిన మాటకి మేము లెక్కనే. రాజు మాట కూడా వినలేవాళ్ళు, ప్రాణం పోతే పోయి. అంటే దేవునికి విరోధంగా లేచిన ఎవరి మాట మీరు వినాల్సిన అవసరము లేదు. కాబట్టి భార్య లేని వారు జాగ్రత్తగా ఉండండి. అననీయ వలె సప్పిరా వలె మీరు ఉండొద్దు, అవ్వ వలె మీరు ఉండొద్దు, ఒకసారి శారా వలె. అంటే శారా అంటే అన్ని విషయాలు ఒక్కొక్క విషయంలో చెప్తున్నాను. శారా వలె ఒక విషయంలో మీరు ఉండొద్దు. ఇప్పుడు యెజెబెలు వలె మీరు మాత్రము ఉండవద్దు. దేవుని ప్రవక్తలని వేలిపెట్టి చూపించేసి దేవుని ప్రవక్తలను చంపేస్తానని వార్నింగ్లు ఇచ్చేసి ప్రాణం పోగొట్టిన స్థితికి మాత్రము తెచ్చుకోవద్దు. కాబట్టి యెజెబెలు, ఆహాబు, ఏలియా ముగ్గురు గురించి వచ్చింది మనకి ఈరోజు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ గుర్తుంటుంది, నెక్స్ట్ వారం వచ్చేసరికి ఇది గుర్తు కొంచెం ఉంటుంది. నిన్న మొన్న చెప్పింది పోయింది మళ్ళీ, అవునే కదా? ఇప్పుడు 2 వారాలు గుర్తుంది కానీ 3వ వారం గుర్తుండదు. ఇప్పుడు ఈ రోజు లాస్ట్ వీక్ గుర్తుండదు కానీ మళ్ళీ అంతకుముందు గుర్తుండదు. కాబట్టి మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఈ స్టోరీ అంతా రివిజన్ చేసుకోండి, బైబిల్ చదవండి, మీకు అర్థమవుద్ది. దాదాపు మనము రాజు గురించి తొందరగా ఫినిష్ చేసుకుందాం, ప్రవక్తల గురించి కూడా ఫినిష్ చేసుకొని తర్వాత మన కొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించి ఫలం చేసి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. పరిశుద్ధమైన దేవా, స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా, మేము రాజుల ధ్యానాలు చేస్తూ ఉన్నాం నాయన. ఒక్కొక్క రాజు గురించి మేము ఏమి నేర్చుకోవాలో, ఒక్కొక్క రాజు గురించి ఏమి నేర్చుకోకూడదు, ఎలా ఉండకూడదు అనే విషయాలన్నీ మేము తెలియజేస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ ప్రకారంగా మమ్మల్ని మేము సరిచేసుకొని నాయన వారి జీవితంలో జరిగిన ముఖ్య ఉద్దేశములను, ఘట్టములను మా జీవితంలో మేము ఎలా ఎదుర్కొనాలో ఒకటి కృప దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకున్నామని సమస్తం నీకు అప్పగించుకోవచ్చు. ఈ వాక్యం నీ బిడ్డలో స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బయటి అయిపోయిందా? ఓకే.